హాయ్ గైస్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అందరూ? ఈ రోజు మెల్బోర్న్ సిటీ డాక్లాండ్స్ లో ఏదో ఫైర్ ఫెస్టివల్ జరుగుతుందంట. మేము కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఈ రోజు వెళ్ళి మేము చూస్తాం, మీకు చూపిస్తాం. నేను సాయి, నేను మౌనిక. మేము మెల్బోర్న్ లో ఉంటాము. అండ్ వెల్కమ్ టు మన సైనిక వ్లాగ్స్. ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మా వ్లాగ్స్ చూస్తున్నట్టయితే మేము ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేసాము. బిఫోర్ ఫర్దర్ ఎడు లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దారి మధ్యలో బాగా ఆకలేసింది. సరేలే ఏదో ఒకటి తిందాము, కొంచెం కడుపులో ఏదో ఒకటి పడేస్తే కొంచెం బాగా తిరగచ్చు అని ఒక చిన్న స్నాక్, ఒక కోక్ అయితే కొనుక్కున్నాము హంగ్రీ జాక్స్లో. ఇది హంగ్రీ జాక్స్ డ్రైవ్ త్రూ. మనం వెళ్తూ కార్లోనే ఆర్డర్ చేసి మనకి ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి డ్రైవ్ త్రూలు ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసాయి కదా, వచ్చేసాయి అనుకుంటా. మీలో ఎంతమందికి డ్రైవ్ త్రూలు మన ఇండియాలో ఉన్నాయో మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైర్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే అస్సలు దొరకలేదు. రోడ్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఫెస్టివల్ దెబ్బ. సో మెల్బోర్న్ సిటీ మొత్తం తిరిగితే ఒక కార్ స్పాట్ దొరికింది. ఇక్కడైతే నల్ల కారు మందే. ఇక్కడైతే కారు పార్క్ చేసేసాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు నడిస్తే అక్కడికి రీచ్ అవుతాం. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో 2 కిలోమీటర్లు ఇక్కడికి నడిచి మన కారులో మళ్ళీ బయలుదేరాలి. మెల్బోర్న్లో కార్ పార్కింగ్ దొరకడం అంటే ఒక పెద్ద టాస్క్ అది. సరే ఎలాగో దొరికింది కదా అని ఫ్రీ కాదు, గంటకి పే చేయాలి. ఇదిగోండి, ఇదే ఆ పే స్టేషను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఇక్కడికి వచ్చి మన నెంబర్ ఉంటుంది. నెంబర్ అంటే ఏం లేదు, ఇదిగో ఇక్కడ 31, 32 అని ఉంది కదా. ఆ స్పాట్లో మనం కార్ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఆ నెంబర్ కొడితే మనం ఎంతసేపు కార్ పార్క్ చేసుకోమో ఆ మిషన్ అయితే చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత మనం ఎన్ని గంటలు పెట్టామో అదే బిల్ ఇచ్చేస్తుంది. తర్వాత బిల్లు కట్టి మన కార్ తీసుకొని వెళ్ళిపోవడమే. నాకు చిన్న డౌట్, ఇప్పుడు కట్టకుండా వెళ్ళిపోతే ఎలా ట్రాక్ చేస్తారు వాళ్ళు? కట్టకుండా వెళ్ళిపోతే ఏం లేదు, మన కార్ నెంబర్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. మన కార్ నెంబర్ కొడితే మన ఇంటి అడ్రస్ అన్నీ వచ్చేస్తాయి, మన పుట్టుపూర్వోత్తరాలు ఇంటి అడ్రస్తో సహా. ఏం లేదు నాన్న, నువ్వు ఇక్కడ కార్ పార్క్ చేసావు, బిల్లు కట్టకుండా వెళ్ళావు, మర్యాదగా లెటర్ పంపించాము, కట్టకపోతే ఇంకో పెనాల్టీ పంపిస్తాము అంటాడు. చచ్చినట్టు కట్టాల్సిందే. తప్పించుకోవడానికి స్కోప్ లేదంటావు? తప్పించుకోవడానికి స్కోప్ లేదమ్మా, ఇక్కడ అన్ని రికార్డెడ్. టైం 5:30 అవుతుంది. చలి మాత్రం ఎరిగేసేస్తుంది. నేనైతే పైన ఒక స్వెటరు, లోపల ఒక 3 షర్ట్లు వేసాను. అయినా కూడా చలికి అస్సలు వల్ల కావట్లేదు. టూ మచ్ ఉంది చలి అయితే. రోడ్లేంది ఇంత ఖాళీగా ఉన్నాయి. ఈరోజు వీకెండ్ కదా, అందరూ బారుల్లో, పబ్బుల్లో, ఇటువంటి పబ్లిక్ ఈవెంట్స్లోనే ఉండుంటారు. మెల్బోర్న్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. నేను సిడ్నీలో ఉన్నాను, బ్రిస్బేన్లో ఉన్నాను, మెల్బోర్న్లో ఉన్నాను. నాకు అన్నిటికంటే ఎందుకో తెలియదు కానీ మెల్బోర్న్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రోడ్లు విశాలంగా, సిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద బిల్డింగ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా బాగా నచ్చుతాయి నాకు. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, దాన్నే ట్రామ్ అంటారు. నేను స్టార్టింగ్లో అది చూసి ట్రైన్ ఏందిరా బాబు రోడ్డు మీద తిరుగుతుంది అనుకున్నాను. నాకు తెలిసి మన ఇండియాలో ముంబైలో ఒకటే ఉందనుకుంటా ఇటువంటివి. వెళ్ళిపోతుంది ట్రామ్. బాయ్. ఇక్కడికైతే వచ్చేసాం. జనాలు చాలామంది ఉన్నారు. ఇది ఫ్రీ ఎంట్రీ కదా, జనాలు అయితే చాలామంది వచ్చారు. అయినా వీకెండ్ కదా, ఇంట్లో ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫైర్లు వస్తున్నాయి, అందుకేనా ఫైర్ ఫెస్టివల్ ఇది. లోపలికి వెళ్దాం. చాలామంది ఉన్నారు, క్రౌడ్. ఇక్కడ ఫుల్ లైటింగ్, క్రౌడ్ చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వెనకాల ఎలా ఉన్నారు జనాలు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చూసావా ఫైర్ పిట్ ఎంత బాగుందో. ఈ కూల్ క్లైమేట్లో వేడిగా చాలా బాగుంది ఇది. దీని పక్కన నిలబడితే చలి మొత్తం ఎగిరిపోయింది, అసలు ముఖానికి కొడుతుంది వేడి. అందరు దీని చుట్టే ఉన్నారా ఈరోజు? ఏమవని బాగుందా? దాంట్లో దూకితే ఇంకా బాగుంటుందేమో. ప్లేస్ అయితే ఆసమ్గా ఉంది. ఇక్కడ తాగడానికి డ్రింకింగ్ వాటరు, తర్వాత టాయిలెట్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ వెల్. ఇక్కడనే కాదు, మెల్బోర్న్లో ఎక్కడికి వెళ్ళినా మనకి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ ఎక్కడికక్కడ అరేంజ్ అయిపోయి ఉంటాయి. వాటికి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బుల్లి ఫైర్ పిట్లు కూడా రెడీ చేశారు. నాకు ఇది చూస్తుంటే మన ఇండియాలో భోగిమంట వేసుకుంటాం కదా, అదే గుర్తుకొస్తుంది. మధ్యలో భోగిమంట వేసి రౌండ్గా తిరగాలి. బాగుంది, తిరుగు ఒకసారి. తిరగవా? రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చైనీసు, గ్రీక్, ఇటాలియన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఈరోజు ఏదో ఒకటి ట్రై చేయాలి. మౌని, ఏమంటావు? ఓకే. ఏ స్టాల్కి వెళ్ళినా ఫుల్గా జనాలు ఉన్నారు. నాకు తెలిసి ఒక అరగంట బట్టే తొట్టుంది మనం ఏం తినాలన్నా. ఆ సాసేజ్ ఏదో కొంచెం జర్మన్ సాసేజ్ అంట, కొంచెం ఏదో ఖాళీగా ఉంది, అది ట్రై చేద్దాం రా. ఇదేంటో వియన్నా జర్మన్ సాసేజ్ అంట, నేను ఎప్పుడు ట్రై చేయలేదు.
ఒకసారి ట్రై చేస్తాం. వావ్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు వైపుకి అట్లా వెళ్దాం దా, అక్కడ ఏదో ఫుల్ వాటర్ షోలు ఉన్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో? ఎటు తిరిగినా జనాలే. మామూలుగా మెల్బోర్న్లో బయటకు వస్తే ఒక పురుగు కూడా కనపడదు, బయటకు వస్తే రోడ్లు కార్లు తప్పితే ఏమీ కనపడవు. ఇటువంటి ఈవెంట్లోనే ఫుల్గా జనాలు కనిపిస్తారు. అప్పుడప్పుడు ఇటువంటి చోట్లకు వస్తే నాకైతే ఇండియా గుర్తుకొస్తుంది. మన ఇండియాలో అయితే ఎక్కడికి వెళ్ళినా ఫుల్ మన వాళ్ళు కనిపిస్తారు, జనాలు, చాలా బాగుంటుంది కదా. కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అక్కడ ఉండే వాళ్ళందరికీ చాలా హ్యాపీ కదా. ఎదురుగా రివర్ ఉంది, వ్యూ పాయింట్గా బయటకు వచ్చి చూసినా చాలా టైం పాస్ అయిపోతుంది. అండ్ ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎప్పుడు ఇక్కడ జనాలు ఉంటూనే ఉంటారు. సాయి, ఎందుకు మనం అపార్ట్మెంట్స్లో ఉండకూడదు? నాకు ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే వాటిలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. నెలకి కేవలం రెంటే ఒక 2 లక్షలు అవుద్ది. నువ్వు ఇస్తావా చెప్పు, వెళ్ళి అక్కడ ఉందాం. ఓకే గైస్, స్మైలే బెటర్. అక్కడ చూసారా మార్వెల్ స్టేడియం కనిపిస్తుంది. మార్వెల్ అంటే తెలుసు కదా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థోర్, హల్క్, ఈ ప్రొడక్షన్. అక్కడ ఒక పెద్ద స్టేడియమే ఉంది వాళ్ళకి. సాయి, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ మార్వెల్ స్టేడియంలో? ఏమో మౌని, నేను ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదు. మేబీ షూటింగ్ ఏమన్నా జరగద్దా లేకపోతే ఏమో, నాకైతే కరెక్ట్గా తెలియదు. ఈసారి దాన్ని కూడా ఒక వ్లాగ్ చేసి పెడదాము. ఎంతమందికి ఆ వ్లాగ్ కావాలో కామెంట్ చేసేయండి ఈ వీడియో కింద. అక్కడ ఏందో బటర్ఫ్లై టైప్లో ఏదో ఫైర్ అయితే వెలిగిస్తున్నారు, అదేందో మనకి తెలియదు. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది బటర్ఫ్లై కాదు, బ్యాట్ కాదు, చలికి ఇలా సెట్ చేశారు. అక్కడ చూస్తే కింద వేసారు, ఇక్కడ చూస్తే పైన వేసారు. ఫైర్ ఫైర్, వైల్డ్ ఫైర్ ఈవెంట్ కదా. రోడ్ అయితే బ్లాక్ చేసేసారు, ఓన్లీ 1 వే చేశారు. ఈ రోడ్ అంతా బ్లాక్. ఇది యాక్చువల్గా అయితే మెయిన్ రోడ్డు, ఇదంతా బ్లాక్. ఇప్పుడు జనాలు ఫ్రీగా నడుస్తున్నారు, ఇటు సైడ్కి వెళ్ళడానికి లేదు. వచ్చిన కార్లన్నీ ఇటే వెళ్ళాలి. బేసిక్గా అయితే కార్లు ఏం తిరగట్లేదు, అసలు ఏ రష్ అయితే ఏమి లేదు ఈరోజు. అంతా ఎక్కడ ఉన్నట్టున్నారు. రకరకాల రంగుల చెట్లు, లైటింగ్ వేశారు అంతే. చేతులు ఫ్రీజింగ్, అసలు పని చేయట్లే. వీళ్ళు ఎంత తెలివంటే ఈ క్లైమేట్కి తెలుసు కాబట్టి అక్కడక్కడక్కడ ఫైర్ పిట్స్ పెట్టారు. ఇవి కానీ లేకపోతే చలికి అవుట్. వీళ్ళు చూసారా మార్ష్ మెలోస్, ఎక్కడ పడితే అక్కడెక్కడ అమ్ముతున్నారు. మార్ష్ మెలోస్ తీసుకొచ్చి కాల్చుకొని తినేస్తున్నారు. ఇక్కడ ఏందో జనాలు కుప్పలుగా గుమిగూడారు. లోపలికి వెళ్దామంటే అసలు సందు లేదు. బట్ లోపలైతే ఏందో జరుగుతుంది. ఐ విల్ ట్రై. ఇదో పెద్ద మిషన్ ఇంపాసిబుల్గా ఉంది గాయ్స్. ఐఎమ్ రియల్లీ సారీ, అసలు లోపలికైతే వెళ్ళలేకపోతున్నాము. నాకు తెలిసి ఒక అమ్మాయి అయితే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది, ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. ఇక్కడి నుంచి అయితే ట్రై చేస్తాను మీకు జూమ్ ఇన్ చేసి చూపించడానికి. లోపలికైతే వెళ్ళడానికి అసలు గ్యాప్ కూడా లేదు. ఐఎమ్ రియలీ సారీ గాయ్స్, ఎంతో ట్రై చేసాము మేము ఫ్రంట్ వరకు వెళ్ళి మీకు క్లియర్గా చూపిద్దామని. కానీ అసలు చూశారు కదా జనం ఎలా ఉన్నారో. వాట్స్ యువర్ నేమ్? అక్కడ చూసారా బోట్, సేమ్ అటువంటి బోట్లో మాకు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎండ్ పార్టీ జరిగింది ఆఫీస్ వాళ్ళది. ఆ బోట్లో ఎక్కించుకొని వాడు ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ మొత్తం ఒక 4 అవర్స్ తిరుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. పార్టీ అయిపోయేంత వరకు ఫుల్ మ్యూజిక్, లైట్లు, ఆ హంగామా, ఆ ముచ్చట్లు, ఆ హడావిడి అది వేరనుకోండి. లేజరు ఏకంగా బ్రిడ్జ్కి తగిలిచ్చాడు. ఆ లేజర్ లైట్ ఆ దూరంగా ఉండే బ్రిడ్జ్ నుంచి వస్తుంది. యాక్చువల్గా నేను కొంచెం అయితే జూమ్ చేసి ఉన్నాను. ఆ జూమ్ వల్ల మీకు అది దగ్గరగా అనిపిస్తుంది. మామూలుగా అయితే చాలా దూరంలో ఉంది బ్రిడ్జ్. చూసారా, జూమ్ అవుట్ చేశాను. ఈ ఫైర్ ఫెస్టివల్లో రోడ్డు మొత్తం షోలే పెట్టున్నాడు. అక్కడ ఒకటి మిస్ అయింది కదా, ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఇలా వరుసగా 4-5 స్టేజ్లు కట్టేసి ప్రతి చోట ఇక్కడ లైవ్ మ్యూజిక్ జరుగుతుంది, అక్కడేమో ఫైర్ షో జరుగుతుంది. ఇక్కడ లైవ్ మ్యూజిక్ చూపిస్తాను చూడండి ఒకసారి.
జనాలు మొత్తం అసలు ఇళ్లల్లో ఉన్నారా లేకపోతే మెల్బోర్న్ సిటీలో ఉన్నారా అర్థం కావట్లేదు ఈరోజు. ఎటు తిప్పినా ఫుల్ జనాలు, ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. మౌని అయితే ఏదో చికెన్ కొట్టు ట్రై చేయాలంట. ట్రై చేస్తాను, తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళింది. ఎటు చూసినా జనాలే గాయస్ ఈరోజు అయితే. ఎటు చూసిన బ్యాండ్స్, లైవ్ పర్ఫార్మెన్స్లు అన్నీ చాలా బాగుంది ఈరోజు అయితే. వెల్ వర్త్ ఇక్కడికి వచ్చి. మీరు కూడా బాగా ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎప్పటి నుంచో ఇథియోపియన్ రెస్టారెంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఆఫ్రికా వాళ్ళది. మొత్తానికి ఈ ఫైర్ ఫెస్టివల్లో నాకు ఇదైతే దొరికింది. ఇంక వదిలిపెట్టకూడదని చెప్పి తీసేసుకున్నాను ఒకటి. ఇది చూసారా దోశలాగా ఎలాగుందో, కాకపోతే బ్రౌన్ కలర్లో ఉంది. మన దోశ కంటే ఇంకా సాఫ్ట్గా ఉంది. ఒకసారి అయితే తిని టేస్ట్ చూస్తున్నా, ఫస్ట్ టైము ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. కొంచెం మన దోశలాగే ఉంది. మన స్పైసెస్ కూడా కొంచెం మన మసాలాలాగే ఉన్నాయి. మౌని మాత్రం ఈరోజు చికెన్ కొత్తి పరోటా తీసుకుంది. మామూలుగా చికెన్ కొత్తి పరోటా అంటే మనకి గుర్తొచ్చేది చెన్నై కదా. ఇది మాత్రం శ్రీలంకన్ స్టైల్ అంట. ఒకసారి తిని మౌని ఎలా ఉందో చెప్పు. శ్రీలంకన్ స్టైల్ కొత్తి పరోటా బాగుందా? ఎలా ఉంది? చెన్నైలో తింటున్నట్టుందా లేకపోతే ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉందా? నేను అసలు కొత్తి పరోటా ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకు తెలియదు ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే. నేనైతే చెన్నైలో చదివేటప్పుడు కొత్తి పరోటా తిన్నాను. ద బెస్ట్ కొత్తి పరోటా ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. ఇది కూడా నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఫస్ట్ టైం శ్రీలంకన్ కొత్తి పరోటా ట్రై చేస్తున్నా. చెన్నైలో తిన్నట్టు అలాగే ఉంటుందా లేకపోతే ఇది డిఫరెంట్గా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తా. ఇది కూడా చాలా బాగుంది, కానీ ఎంతైనా మన చెన్నై కొత్తి పరోటాని మాత్రం బీట్ చేయలేదు ఇది. అదే నెంబర్ 1. ఏంటి మౌని అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ ఒకటి తీసుకొచ్చావు లైట్? ఇది చూస్తుంటే మా ఊర్లో తిరణాలు గుర్తొస్తుంది, అందుకనే. తిరణాలు గుర్తుకొస్తుందా? నాకు కూడా అప్పుడప్పుడు అలాగే గుర్తుకొస్తుంది. అటు చూడండి, ఇక్కడ అమ్ముతున్నారు ఆ బొమ్మలు. పిల్లలు అయితే వచ్చి తెగ కొంటున్నారు. బటర్ఫ్లై షేప్లో ఉంది, లవ్ షేప్లో ఉంది, ఏదో స్వాడ్లు ఉన్నాయి, గన్నులు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. మౌనికి మాత్రం ఈ లవ్ సింబలే కావాలంట, అందుకని ఒకటి కొనిచ్చేసాం. నువ్వైతే ఆడుకో. కానీ ఒక పక్క ఫైర్ ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడ ఇదేదో యాక్టివిటీ కూడా పెట్టారు. లైట్లు బాగా జూలా అంట. నాకైతే కరెక్ట్గా పేరు తెలీదు. మీరు ఎవరికైనా దీనికి కరెక్ట్గా పేరు తెలిస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ స్పోర్ట్ని ఏమంటారో. నైట్ టైము ఏదో రేడియం బాల్తో ఆడుతున్నట్టుంది. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల డిజైన్లతో, ఫైర్తో సిటీ మొత్తం నింపేశారు ఈరోజు. వెరీ నైస్. ఈ ఫెస్టివల్ 11 వరకు ఉంటుంది. 11 వరకు ఇంకా జనాలు ఇంతే. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మాతో పాటు. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అస్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇటువంటి వీడియోస్ మేము ఎవ్రీ వీకెండ్ పెడుతుంటాము. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. బాయ్.